అమ్మ ఫ్యామిలీలోకి స్వాగతం సుస్వాగతం అండి. నేను మీ శోభని అమ్మ ఫ్యామిలీలోకి నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను ఈ డాకా బజార్ మార్కెట్ వెళ్ళాను అనమాట. ఇక్కడ మీరన్నీ చూస్తే మీకే తెలుస్తుంది ఇక్కడ ఎంత మహిళలందరూ కష్టపడి ఒక బజార్ పెట్టి ఎన్నో ఎన్నో అమ్ముతున్నారనమాట. ఇలా నా నా సబ్స్క్రైబర్స్ ఇద్దరున్నారు, వాళ్ళు కూడా పెట్టారని రమ్మంటే వెళ్ళాను నేను. వాళ్ళు ఇక్కడ ఇవన్నీ అమ్ముతున్నారు కాబట్టి నేను మీకు కూడా చూపెడదామని అయితే నేను కూడా శారీస్ కొన్నాను. వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా, మనం ఏదైనా మన వాళ్ళు మన కోసం చేసినప్పుడు మనం వాళ్ళ కోసం ఏదో ఒకటి చెయ్యాలి కదా. అలా అనుకుని ఈ చెక్క మోడల్స్ అన్నీ అమ్మాయేందుకే పెట్టారు. ఆ వెంకటేశ్వర స్వామి అయితే చాలా నచ్చింది నాకు, చాలా పెద్దదనమాట. మా వాళ్ళు తిప్పి పెట్టారు, వాళ్ళకి ఫోటో తీయడం నా అలాగే రాదనమాట. కొన్ని తిప్పి కొన్ని ఇటు పెట్టి అటు పెట్టి మొత్తానికి ఆ ఫోటోలు తీయడం అలా చేశారనమాట వాళ్ళు. చాలా బాగుందండి డాకా బజారు. చాలా మంది వాళ్ళకి తోచిన అమ్ముతున్నారనమాట. అయితే ఇక్కడ ముందు శారీస్ విషయంలోని నేను ఒక శారీ 2-3 శారీస్ కొన్నాను. శారీ 150 అండి, మీరు నమ్మరు. ఈరోజు మార్నింగ్ నుంచి అది కట్టుకునే ఉన్నాను నేను. ఎంత హ్యాపీగా ఎంత కంఫర్టబుల్గా ఉందంటే నైటీల కన్నా బెటర్ అనిపించింది. చాలా తేలిగ్గా ఉంది. చేనేత వాళ్ళని మనం కూడా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది కదా అని చెప్పి అక్కడ నాకు కావాల్సినవి కొన్నానమాట. మిగతా మీకు చూపెట్టేస్తున్నాను. చెప్పులు అవన్నీ ఉన్నాయి కానీ అవన్నీ నాకు అంత ఉపయోగం లేదు. నాకు కావాల్సినవి ఈ మోల్డ్స్ బాగున్నాయని వీటికి చూశాను. చాలా బాగున్నాయండి ఇవి. అంటే మనం ఇంట్లో అలంకరణగా పెట్టుకోవచ్చు. చాలా మంచి మంచి విగ్రహాలు ఉన్నాయి. అయితే ఇంత పెద్దవి ఎలా పెట్టాలనేది పెద్ద ఇల్లు కూడా ఉండాలి కదా, అందుకని చూడడానికైతే నచ్చింది నాకు. నేను కొన్నాను, చూశాను. చిన్న చిన్న వర్షం టైంలో వెళ్ళానమాట. అన్నీ చాలా బాగున్నాయి, ఇంకా రంగులు వేస్తున్నారు వాళ్ళు. అయితే ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని చూశాను నేను. ఆ అమ్మాయి దగ్గర కొన్ని తీసుకున్నాను. అందరూ మహిళలు విశాఖపట్నం చుట్టుపక్కల విజయవాడ నుంచి కూడా వచ్చి ఇక్కడ అమ్మిన వాళ్ళు ఉన్నారండి. చాలామంది దూరాల నుంచి వచ్చి వాళ్ళ బిజినెస్ ఇక్కడ చేస్తున్నారనమాట. సరే, నాకు నచ్చింది నేను కొని వచ్చాను. అయితే ఇవన్నీ మీ అందరికీ ఎందుకు చూపెడుతున్నా అంటే విజయనగరం, విశాఖపట్నం ఈ దరిదాపుల్లో ఉండేవాళ్ళు చక్కగా కొనుక్కోవచ్చు అని చెప్పి ఇవి మీకు చూపెడుతున్నాను. ఈ మోల్డ్ చాలా బాగున్నాయి, సింగిల్ అన్నమాట. ఒక చిన్నది మన ఎంట్రన్స్లో పెట్టుకుంది, చాలా బాగుంటుంది. అయితే డాక్టర్ గారు సెట్ చేయడానికి ఒప్పుకోరని నేను తీసుకోలేదు. చాలా చాలా నచ్చాయి ఇవన్నీ. అయితే వర్షం పడింది కదా, చూసారా, వాటర్ అలాగ ఉండిపోయిందనమాట అందులో. వాళ్ళు కొన్నిటికి రంగులు కూడా వేస్తున్నారు ఇంకాను. ఇక్కడైతే ఈ చిలకలు చాలా బాగున్నాయి. తర్వాత ఏనుగులు చాలా ఉన్నాయండి. ఈ వుడ్ వర్క్లు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ఎంత బాగున్నాయి చూడండి, గుమ్మానికి ఇటువైపులా సెట్ చేసేందుకు వీలుగానమాట. అయితే రేట్లు కూడా చాలా అదుర్స్లానే ఉన్నాయనుకోండి, కానీ వాళ్ళ చేతి పని కదా పాపం. పర్టికులర్లీ డాకా గ్రూప్స్ అంటే వాళ్ళు పాపం ఎంతో కష్టపడి ఎక్కడెక్కడి నుంచో చేసి తెస్తారు మనకి ఇష్టమైతే మనం కొనుక్కుని చక్కగా దాచుకోవచ్చు. వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. అందుకనే నేను ఇవన్నీ చూసి ఇక్కడి నుంచి ఇంకా బయటికి వస్తున్నాను. ఈ మోల్డ్ అయితే చాలా బాగున్నాయి అనిపించింది నాకు. సుబ్బలక్ష్మి కొట్టుకొచ్చాను ఇక్కడ డాకా బజార్లో. ఇప్పుడేమో ఇవన్నీ కొంటున్నాను. ఈ అన్ని మసాలా దినుసులన్నీ ఈవిడ చాలా చీప్గా పెట్టారు ఇక్కడ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ చీప్గా పెట్టారండి. చాలా తక్కువగా ఉన్నాయి, అన్నీ 20-20 అన్నీ చాలా బాగున్నాయి. పర్టికులర్లీ మసాలా సామాన్ మనకి అస్సలు చౌకగా దొరకదు కదా, ఇది చాలా చౌకగా దొరుకుతుంది. మీరు అందరూ వెళ్ళి కొనుక్కోండి. ఇంకొక 17 రోజులు, 17వ తారీఖు వరకు ఉంది ఇది. 17 తర్వాత మళ్ళీ దీన్ని క్లోజ్ చేసేస్తారట. అందుకని చాక్లెట్లు కూడా డిఫరెంట్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సోంపు ఉంది, చాక్లెట్స్ ఉన్నాయి, పిల్లలు ఆడుకునే వస్తువులు ఉన్నాయి. నేనేమో మంచిగా ఏమైనా ఉన్నాయని వచ్చాను. సో ఇక్కడ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నమాట ఇది.
షాపింగ్స్‌లో ఇలాగన్నీ చీరలు అవన్నీ చుట్టూరా ఉన్నాయి. వినాయకుడిని ఇక్కడ పెట్టారు వాళ్ళు. అక్కడి నుంచి చీరలన్నమాట. ఇక్కడైతే చీరలు నేను ఇక్కడే కొన్నానండి చీరలు. 150 అంటే చాలా ఆశ్చర్యం వేసింది. చాలా బాగున్నాయి చీరలు కూడా మెత్తగా బాగున్నాయి. సరే నైటీ బదులు ఇలాంటివైనా కొని వీళ్ళకి ఎంకరేజ్ చేయొచ్చు కదా అని 4 తీసుకున్నానన్నమాట. ఒక 4 శారీస్ తీసుకుని వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి కదా! ఎంతసేపు హై క్లాస్‌లోనే ఉంటే కుదరదు. పాపం వాళ్ళెంతో కష్టపడి ఇంత దూరం నుంచి ఇక్కడికొచ్చి అమ్ముతున్నప్పుడు మన వంతు సహాయం మనం ఏంటంటే అభిమానవంతులు మాత్రమే సంపాదించడానికి ప్రయత్నిస్తారండి. బద్ధకస్తులైతే సంపాదించడానికి ప్రయత్నించరు. ఎలాగో మోసం చేసైనా తీసుకుంటారు. కానీ అభిమానవంతులు ఎలాగోలా సంపాదించాలి అనుకుంటారు. ఆ విధంగా వీళ్ళందరూ పాపం షాపులు పెట్టి ఇక్కడ అన్ని చోట్ల చాలా రకాల షాపులు పెట్టారు. శారీస్ అయితే చాలా నచ్చాయి. పర్వాలేదు. అంటే ఇంట్లో కట్టుకుంది బాగుంటాయి. చల్లగా ఉంటుంది. మరీ నైటీలు కాకుండా ఉండాలంటే ఇంట్లో ఇలాంటివి కట్టేసుకోవచ్చు అనిపించింది నాకు. ఒక 4 తీసుకున్నాను నేను. తర్వాత ఇంకా మా ఫ్రెండ్ షాప్స్ ఉన్నాయి. అవన్నీ చూసుకుని అట్లాగా ఈ చెప్పుల షాపులు అన్నీ చూసుకుని ఇంకా బయటకు వచ్చేసానన్నమాట.